హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేయండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్లో కొంచెం చేంజ్ ఏంటంటే డైలీ మార్నింగ్ 9:30 వరకు అయితే అంతా కంప్లీట్ అవుతుంది కదా. సో ఈ రోజైతే మా వారికి అయితే అర్జెంట్ వర్క్ ఉండే ఆఫీస్లో, చాలా బిజీ ఉన్నారనమాట. సో అందుకని ఆ రోజు ఆఫీస్కి రోజైతే 9:45 అలా బయలుదేరుతారు, కానీ ఈరోజు 7:30కే వెళ్ళిపోయారనమాట. సో ఇంకా పిల్లలు కూడా మార్నింగ్ 7:30కే ఇద్దరికి సేమ్ టైంకే ఇద్దరు స్కూల్ బస్సెస్ వస్తాయి కదా. సో ఆ టైంలో వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక మా వారు కూడా అయితే వెళ్ళిపోయారనమాట. వాళ్ళంతా వెళ్ళిపోయినాక నేనంతా మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా మా వారైతే పూజ మార్నింగే చేసేసారనమాట. వెళ్ళే ముందు ఆయనే చేస్తారు డైలీ. సో ఈవినింగ్ వచ్చేసి నేను కదా, ఇంకా వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మాత్రం నేనైతే ఇల్లు అవంతా క్లీన్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అయితే తినేసాను అనమాట. సో ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పిల్లలకి ఇంకా మా వారికి కూడా దోశ పెట్టాను. నేను కూడా దోశ తిన్నాను అనమాట. ఇక్కడ ఇవి గిన్నెలు ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. నీట్గా శుభ్రంగా అయితే క్లీన్ చేసేసి ఎక్కడ పెట్టేసాను అనమాట. సో దోశలు కూడా అయిపోయినాయి. మార్నింగే రైస్ అయితే చేసేసాను కదా, బాక్స్ పెట్టాలి కదా మా వారికి, క్యారేజ్ పంపించాలని. సో ఇంకా నైట్ నువ్వులు ఇంకా ఎండుమిరపకాయలు వేసి అందులో చింతపండు కూడా వేసి పచ్చడి అయితే చేశాను అనమాట. దాంతో పెట్టేశాను మా వారికి. ఇక్కడ బట్టలు అయితే ఉతికిన బట్టలు అయితే తీసుకొచ్చి అలా పెట్టాను. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా ఫ్రీగా కూర్చొని అయితే అవి మడత పెట్టేసుకోవచ్చు అనమాట. ఇల్లంతా క్లీన్ అయిపోయింది. సో ఇవైతే ఉతకాల్సిన బట్టలు ఇంకా ఉతకాలి. నెక్స్ట్ ఇక్కడ బెడ్ అంతా సర్దేశాను అనమాట. నీట్గా ఇల్లంతా శుభ్రంగా ఉంది. ఇంటి ముందు ఇలా క్లీన్ చేసుకుని ముగ్గు అయితే వేసేసుకున్నాను. బయట అయితే పొద్దున్నే ఫుల్ ఎండ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ ఎండలు అయితే బాగా పెరిగిపోయినాయి. ఉక్కపోత కూడా చాలా ఉంది. సో ఇంకా హైదరాబాద్లోనే ఇలా ఉందంటే బయట వేరే విలేజెస్ కానీ ఇంకా వేరే సిటీస్లో ఎట్లుందో తెలియదు, కానీ ఇక్కడైతే ఘోరంగా ఉందనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంకా పనులన్నీ అయిపోయినాయి కదా, ఇంకా పిల్లలు ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వస్తారు కదా, ఇక అప్పటికి వాళ్ళకైతే లంచ్లోకి అయితే కర్రీ అయితే చేద్దామని ఇక్కడ గోరుచిక్కుడుకాయలు ఉంటే తీసానమాట. తీసి మొత్తం ముక్కలుగా అయితే చేసుకొని కూర అయితే వండేసి రెడీగా ఉంచితే వాళ్ళు రాగానే తింటారనమాట. పచ్చడి కూడా ఉంది, పెరుగు ఉంటుంది, అలాగే కూర కూడా చేసేస్తే ఫ్రై అనుకున్నాను, కానీ ఇంకా ఫ్రై తింటారో లేదో అని చెప్పేసి కొంచెం ఒక 2 చిన్న టమాటాలు కూడా వేసి కూర అయితే చేద్దాం అనుకొని ఇవన్నీ తెంపుతున్నానులే. కానీ నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్కి థంబ్నెయిల్కి నాకు గోరు ఉండేది, అది ఇరిగిపోవడంతో ఇక్కడ ఈ గోరు చిక్కుడుకాయలు అయితే తెంపలేకపోతున్నాను. చాలా నొప్పి వచ్చేసింది అనమాట గోళ్ళు లేకపోయేసరికి. ఇంకేం చేయాలా అని ఆలోచించుకుంటూ ఇవన్నీ కట్ చేస్తున్నాను. చేత్తో తెంపుతుంటే అవ్వట్లేదని మెల్లగా కత్తి అయితే చాకు తీసుకొచ్చేసి మొత్తం కట్ చేసేసాను అనమాట. సో ఇవంతా అయిపోయి ఇంకా కూర కూడా వండేసుకుంటాను.
ఇంకా మొత్తం గోరుచిక్కుడుకాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇవైతే నేను ఫస్టే వాటర్లో వేసి ఉడకబెట్టేస్తాను అనమాట. ఉడకబెట్టేస్తే ఏంటంటే ఇలా ఇదిగో చూడండి, ఇలా ఉడకబెట్టేస్తే నాకు కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట కర్రీ అయితే. ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది, ఇంకో పక్క ఆనియన్స్ ఫ్రై చేసుకొని టొమాటో కూడా ఉడికించేసుకున్నాను అనుకోండి. ఇవి తీసి వెంటనే అందులో వేసేస్తే ఒక 5-10 మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుంది అనమాట. సో అందుకని ఇలా అయితే నేను మంచిగా ఉడకబెట్టుకుంటున్నాను. సో అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి ఛానల్ పేజ్ని కూడా విజిట్ చేయండి. సో ఇంకా పూజలు, పండగలు, విలేజ్కి వెళ్ళినప్పుడు షాపింగ్స్వి అలా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి. అలాగే రీసెంట్గా నేను వెంకటేశ్వర స్వామి పూజ అయితే స్టార్ట్ చేశాను కదా, ముడుపు కట్టుకున్నాను కదా. సో వెళ్ళే ప్లానింగ్లో అయితే ఉన్నాం కదా. సో డైలీ ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి. ఇంకా నేను 4 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, ఇంకా 5th వీక్ ఉంది. ఇంకా మాకు బహుశా నాకు తెలిసి 6th కానీ 7th వీక్ కానీ మేము అక్కడికి ఉండే వరకు 5th చేసుకున్న తర్వాత అక్కడికి చేరుకునేలా ఉన్నాము, వెళ్తామని అయితే అనుకుంటున్నాను నేను, గెస్సింగ్ అనమాట. సో మధ్యలో ఈ వీకే వెళ్దాం అనుకున్నాం కానీ వేరే వర్క్ ఉండేసరికి ఇంకా ఆగిపోయాము. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్తామనుకుంటా. ఆఫ్టర్ ఒక 10 డేస్ తర్వాత వెళ్తామనుకుంటాను. సో ఇంకా దానికి సంబంధించిన షాపింగ్లు అవన్నీ, ఇంకా బట్టలు కానీ ఇంకా వేరే ఉంటాయి కదా చాలా షాపింగ్, ఇంకా టూర్ టెంపుల్స్కి వెళ్తున్నామంటే కావాల్సినవన్నీ తీసుకోవాలి కదా. సో అవైతే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకొక 2 డేస్ తర్వాత అయితే షాపింగ్ అలా అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. సో అవైతే వీడియోస్, శనివారం పూజ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి. సో ఒక్కసారి అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కూర చూసారా ఎలా మంచిగా ఉడికిపోయిందో. నాకు కొంచెం లిక్విడ్ లాగా వాటర్ వేసి వండుకుంటేనే నాకు ఎందుకో బాగా తినాలనిపిస్తుంది. ఫ్రై లాగా అయితే ఎక్కువ మా ఇంట్లో చేసుకోమన్నమాట. ఇంకా రైస్తో కూడా ఎక్కువ క్వాంటిటీలో తినగలుగుతాం అనమాట ఇట్లా లిక్విడ్ టైప్లో చేసుకుంటే. మా పాప కూడా కొంచెం ఇష్టంగా తింటుంది. మా దేవాంశ్ గారికి అయితే ఫ్రైలే ఇష్టము. నిన్నైతే వాడి క్యారెట్ ఫ్రై చేసి పెట్టాను అనమాట. మస్తుగా తిన్నాడు వాడు, చాలా ఇష్టంగా తింటాడు. ఒక్కోసారి అస్సలు తినడు, బతిమలాడించుకుంటాడు, అది కావాలి ఇది కావాలని పేచీలు పెడతా ఉంటాడు అనమాట. సో ఏదైనా వాడి కోసం మేము చేంజ్ అవ్వాలి కానీ మా కోసం వాడైతే అవ్వడు. సో ఇదనమాట ఈరోజు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ రొటీన్లో ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఈరోజు ఇంకా మధ్యాహ్నం టైం అయిపోతుంది కాబట్టి స్కూల్ నుంచి పిల్లలు వచ్చేస్తారు. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. మళ్ళీ బాయ్ అండి.